ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్మృతేన సకల కళ్యాణ భాజనం యాత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి వరణం హరిం. సమస్త భక్తజనులను, భాగవతోత్తములను తన అనుగ్రహ పరిపూర్ణ విశేషాల చేత శ్రీవేంకటేశ్వర స్వామి వారు ఉభయ నాంచారులతో ప్రతి నిత్యము కళ్యాణోత్సవ కైంకర్యంలో అపారమైన అనుగ్రహాన్ని, దయను తన భక్తులపైన కురిపిస్తున్నారు. శ్రీవారి కళ్యాణం అంటే కళ్యం సుఖం అనయతి ఇది ప్రాపయతి కళ్యాణం అన్నారు. అంటే యోగాన్ని, క్షేమాన్ని, శుభాలను, వృద్ధిని, తుష్టిని, పుష్టిని కలిగిస్తుంది భగవత్ కళ్యాణం.
అదిగో దివ్య రమణీయ గుణగణ విశేష పరిపూర్ణుడై సకల రమ్య గుణధాముడై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భక్త కోటి హృదయాంతర్గత స్థిరవాసుడై యోగి హృత్పద్మ సంకాసుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు పెళ్లి కుమారుడిగా స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణ మంటపంలోకి వేంచేపు చేశారు. ఉభయ నాంచారులతో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవైఖానస కైంకర్య పరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. భక్తులు సేవాకర్తలుగా నియోగిస్తూ శ్రీవారి భక్త సంకల్పానంతరం వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని, అదేవిధంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను కూడా అక్కడ అర్చిస్తూ ఆవాహన చేస్తున్నారు కైంకర్య పరులు. ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాయుషాపో జ్యోతిషాపో జ్యోషాప సత్యమాప సర్వా దేవతాపో పూర్భస్వరాపో అస్మిన్ కుంభే గంగా సదిధ్రావాహయామి ఏతేషదం వృణే సహస్రం విజ్ఞాపాజాపితా పుత్ర तेभ्यो दशतद विष्णुर्श्वे देवां चंद्रमत सुस्या वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरावाहयामि यादस्पुरावाहयामि वर्णाय नमः वर्णस्येदमासनं वर्णाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचिं समर्पयामि एते प्रोतस्त्रोत्र्याभरण उपवीत पुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षता सर्वोपचाराः सर्वतीर्थनं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्धं शुद्धं सर्वमङ्गलदायिना करिष्मानुष्कर्मणा निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जयाब्धिं सङ्केतं शोष्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणां समर्चयेत् आग्नेयोस्माद्रामेत्वाश्वेदात्तं मयितोत्सम्भो वैराजन्ते सुतन्निधत्तां ऋषां दिशोपदानामनादिः यामे स्थान् दातु ओं भू पद्माकारण्डले सक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रतीमावाहयामि वामेज्यामावाहयामि तत्पत्नीसक्सेन सैदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनीं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान् ज्ञानमुपासेत कर्मणान् विज्ञान्ते आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य च कुर्यात् सर्वार्षसक्सेन सपूजनं भगवद्वरण्याधः पुण्यपुण्यहं वाचयिष्ये ओं वाचतां शून्यं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रियतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इतेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इतेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इतेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः मन्त्रतो विष्णुर्चक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि देवतं समूढमस्सभागं सरे त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतो वृतानि पश्यसि इन्द्रस्य युज्यसखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरा तदं तद्व्यप्रासो वन्यवोजार्ध्रुवागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रेगं सुदे द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधारा सुदे दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुवितोपविशं यदा वै सूर्योदयति अथ नक्षत्रं नयति यावत् तत् सूर्यो गच्छेति यत्तगण्यं पश्येति तावत् कृतकारी स्यात् पुण्याः यवकृते ओं भूतिविरोक्तिष्ठायां स्यां श्रीनिवासनो विवाहकोत्सकर्माङ्गं तण्डिलपरिवासनोपतन्त्रपरिशुद्धत्वं शान्तत्वं सह पुण्यावाचमणि पुण्यां ब्रन्तो अवृन्त पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रन्तो अवृन्त पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रन्तो अवृन्त कर्मणि पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रो दस्वास्त्र पुषाश्वेदाः स्वस्तिनस्ताक्षरिष्णीं स्तुनो बृहस्पतिर्दातु अथ विरोक्तिष्ठायां स्यां श्रीनिवासनो वैवाहिकोत्सकर्माङ्गं कर्मण उद्धिं ब्रन्तो अवृन्त कर्मददां कर्मण उद्धिं ब्रन्तो अवृन्त कर्मणदां कर्मण स्वस्तिं ब्रन्तो अवृन्त कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रन्तो अवृन्त कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रन्तो अवृन्त कर्मणे स्वस्ति रुद्ध्यास्मव्येनं स्वं सद्यां तिरदेवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावृत्यन्तः शतञ्जीयं सदस्यवीराः अद्विरोक्तिष्ठायां स्यां श्रीनिवासनो वैवाहिकोत्सकर्माङ्गं साण्डलपरिवेशनाश्रौतन्त्रपरिशुद्धं शान्तत्वं सह पुण्यावाचरमणि वृद्धिं ब्रन्तो अभ्रन्त कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रन्तो अभ्रन्त कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रन्तो अभ्रन्त कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामय भोस्थान ऊर्जेदादनां हेरणाय चक्षे
यो वत्सुपदमोरतस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमापो शिक्षया जन्मतः आपो जनयथा जनः हिरण्यवर्णाश्रियः पावकायाश्च जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्तानः प्रसग्गस्य न भवन्तु या साकं राजा वरुणो याति मध्ये सत्यानृते औपस्यञ्जनानां मधश्चुजश्चुजयाः पावकास्तानः प्रसग्गस्य न भवन्तु या सा देवादिगुण्णन्ति पक्षय्यान्तरिक्षे बोधा भवन्ति याः प्रतिबिम्बै सोर्णन्ति शुक्रास्थानः प्रसग्गस्य न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता समनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतकुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदा वयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सहमा पुनातु सोमस्वस्त्यावृणः समीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञमते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातिभेषजं षण्णो अस्तद्विपदे षण्चतुष्पदे ओम शांति 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 प्राचान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति समासाः पितरः मार्जयन्तां प्रतीचान्ति शीघ्रः पशवः मार्जयन्तां उदीचान्तिश्चावोषदेव वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायामिदेग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां तोधराधरै नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायां नितोऽस्यन्तोः नमः कृतं वसति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्तार्च्य समिदः सप्त जिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्ता अतः समुद्राग्रयः सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च तेनेषु भूततिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषर्विप्राणां महिषो मृगाणां सेनो गृध्रानागस्वैदर्वनानागस्वामः पवित्रमत्येतिरेभन्नि अजामेकां लोहितशुक्लकृष्णां बह्वी प्रजां जनयन्ति गुंसरूपाम् अजोह्येको क्षमानो निषेतेजः आत्येनां भुक्तभोगामजोऽन्यः वरुणान्मः सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वरुणान्मः सक्सेनान्मः यथा भाषा गुरोभार निवेदयन् ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ओम नमो वेंकटेशाय। विश्वक्सेनं सकल विबुध प्रौढ़ सैन्यानिनादं मुद्राचक्रे करतलयुगे शंखदंडौ ददानं मेघश्यामं सुफणिमकुटं पीतवस्त्रं शुभांगं ध्यायेद्देवं विजितधनुजं सूत्रवत्या समेतं అంటూ శ్రీవైఖానస కైంకర్యపరులు విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ప్రప్రథమంగా అర్చించి ఆవాహన చేస్తే ఆ తదుపరి నిత్యవరుడై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లేటువంటి శ్రీవెంకటేశ్వర స్వామివారు ఉభయ నాంచారులతో కళ్యాణ మంటపానికి వేంచేపు చేశారు. ఆ తదుపరి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణులుగా విశ్వక్సేనుల వారు వారిని ఆవాహన చేశారు. తదుపరి శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నారని తెలియగానే గరుత్మంతుల వారు అదేవిధంగా విష్ణుమూర్తి దంపతులకు ఆహ్వానం పలికేందుకు 8 దిక్కుల్ని పరిపాలించే ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేరుడు, ఈశానుడనేటువంటి 8 మంది అష్టదిక్పాలకులు తక్షణమే ఈ కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. వీరితో పాటుగా వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠవాసులు సమస్తము కూడా స్వామివారి కళ్యాణానికి ఆవాహన చేయబడ్డారు. అదేవిధంగా వశిష్ఠ, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని సప్తమహర్షులు వారి భార్యలతో సహా ఈ వధూవరులని ఆశీర్వదించడానికి కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. ఆ తదుపరి అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని, స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కైంకర్యపరులు
సమంత్రకంగా నిర్వర్తించారు. భూమి ధేను ధరణి లోకధారిణి, అమ్మా ఓ భూమాత, నీవు కామధేనువువి. సస్యాలను వృద్ధి చేస్తూ సమస్త జగత్తుని పోషించేటువంటి కన్నతల్లివి అంటూ సమస్తమైన మంగళద్రవ్యాలతో, పుష్పాలతో, అక్షతలతో, తులసి మున్నగు పవిత్రమైన దళాలతో గుడ నైవేద్యాన్ని ఆ భూదేవికి సమర్పించి ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపించబోతున్నారు. స్వస్తి సూక్తాలతో పఠిస్తూ ఆలకిద్దాం. పసుపు దారాలలోకి అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి జరిపించే ప్రతిసర బంధన కార్యక్రమం. స్వస్తి భూషామసరో దాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసరగ్నిః స్వస్తే దేవావంతర్భువః స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినో ఇతి కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃధాతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్సో బృహద్దిశవనావమారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా జదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. సర్వజ్ఞత, కృపాలుత్వ, సర్వ జగత్కారణత్వ, నిత్యత్వ, నిర్మలత్వ, నిరవధిక సౌందర్యాది సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ రోజున ఈ మాఘమాసంలో బహుళపక్షంలో విధియ తిథి నాడు, అందున సోమవారం నాడు అభిజిత్ లగ్నంలో స్వామివారి యొక్క ఆనంద నిలయ ప్రాంగణంలో గల వెంకటరమణ కళ్యాణ మండపంలో తాళపాక వంశీకులు చేస్తున్నటువంటి కన్యాదానాన్ని స్వీకరించడానికి తత్పూర్వం ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు స్వామివారికి జరిపించబోతున్నారు. వరుడిగా వేంచేపు చేయబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా స్వామివారికి ఉపచారాలను ప్రప్రథమంగా నిర్వర్తిస్తున్నారు. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, గంధ, పుష్ప, తులసి, హరిద్ర సమస్తమైనటువంటి పరిమళ ద్రవ్యాలతో, మంగళ ద్రవ్యాలతో స్వామివారికి ఉపచారాలను సమర్పించి స్వస్తి సూక్తాలతో పఠనం చేసి ఆ స్వస్తి సూక్తాలతో అభిమంత్రిస్తూ అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, నాగరాజుని ఆవాహన చేసినటువంటి ఆ పసుపు దారాలను బృహస్పతి స్థానంలో ఉన్న వేద పండితులు వేదగానం చేస్తూ ఆ స్వస్తి సూక్తాలతో అభిమంత్రింపబడినటువంటి పసుపు దారాలని స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి రక్షాసూత్రంగా ధరింపజేయబోతున్నారు. అవిగో అక్కడ ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. భౌతికమైన ఉపద్రవాల నుండి రక్షణ కోసం, అదేవిధంగా స్వామివారి కళ్యాణం జగత్ కళ్యాణం కాబట్టి ఎటువంటి అవాంతరాలు, విఘ్నాలు లేకుండా జరిపించమని స్వామివారిని ప్రార్థిస్తూ సమస్త జగత్తుకి రక్షకుడిగా నిలబడమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ, స్వామివారికి తులసి అత్యంత ప్రియమైనటువంటి దళము కాబట్టి వాటితో స్వామివారిని అర్చిస్తూ ప్రార్థన చేస్తూ ఈ రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపిస్తున్నారు. రక్షాకంకణ దేవత పూజని ఇందాక జరిపించారు. అదిగో స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ధరింపజేయబోతున్న రక్షాసూత్రము. అదేవిధంగా అమ్మవార్లకు వామహస్తానికి ధరింపజేయబోతారు ఈ రక్షాసూత్రాన్ని. ఆ తదుపరి రక్షాసూత్రాన్ని స్వామివారికి బంధనం చేసిన తరువాత
వాటికి పుష్పాలు, అక్షతలు, గంధము, ధూపము, దీపము, నైవేద్యము సమస్తాలను సమర్పణ చేసి స్వామివారికి సంకల్పాన్ని తెలియజేస్తారు. సకల జగత్తుకి రక్షకుడివి నీవే తండ్రి అంటూ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు. సమస్త భూమండలానికి, అదేవిధంగా సమస్త జగత్తుకి, మానవాళిని కూడా ఆదుకోవయ్యా శ్రీనివాస అంటూ వేడుకుంటున్నారు. వకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాద్ వెంకటాద్రి ఇరితి స్మృత అన్నారు. అమృత ఐశ్వర్యములను కలయికే ఈ వెంకటాచలం కాబట్టి ఆ వెంకటాచల పర్వత నామస్మరణ చేత మాత్రమే సమస్తమైన పాపాలు తృణప్రాయంగా దగ్ధమైపోతాయి. కాబట్టి అటువంటి వెంకటాచలాధీశుడమైనటువంటి ఓ శ్రీనివాస సమస్త జగత్తుని కూడా కాపాడవయ్యా అంటూ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థించి ఆ తదుపరి ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ఈ రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని జరిపించడానికి పూర్వం అమ్మవార్లకు కూడా విశేషమైన ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క సుప్రభాతాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సప్తచలాధీశుడు స్వామివారు శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాది ముఖ్యామంటూ చదువుతాం. స్వామివారు అంజనాద్రి, వృషాద్రి, శేషాద్రి, గరుడాద్రి, తీర్థాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, వరాహాద్రి, జ్ఞానాద్రి, కనకాచలం, ఆనందాద్రి, నీలాద్రి, వైకుంఠాద్రి, పుష్కరాద్రి, ఇలా స్వామివారి యొక్క వెంకటాచల పర్వతం, ఆ వెంకటాచల పర్వతం అనేది అలా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడా పర్వతాన్ని ఆ గరుత్మంతుడు తీసుకొచ్చి స్వామివారి అనుజ్ఞతో ఈ భూమిపై నిలిపినటువంటి వెంకటాచలం మన కళ్ళకు ఒక పర్వతంలాగా కనపడుతోంది. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క శాశ్వత నివాస స్థానం ఆ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి స్వామివారు శ్రీ భూదేవేరులతో నిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో తన భక్తులను అపారంగా అమేయంగా అనుగ్రహిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష వైకుంఠమై పరమపద పుణ్య దివ్యధామమై ఆదివరా క్షేత్రమైన తిరుమలగిరులలో జరిగే ఈ కళ్యాణోత్సవం నయనానందకరం మనకు అనిపించవచ్చు. ఎందుకంటే మాయలో కొట్టుమిట్టాడుతున్న ఈ మానవ జన్మకి భగవంతుని యొక్క శక్తిని తెలుసుకునేంత సామర్థ్యము ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడే ప్రసాదించాలి. మరి స్వామివారు అటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదించాలంటే మనం స్వామి పట్ల అనన్యమైన భక్తితో స్వామిని ప్రార్థించాలి. స్వామి సేవనే మనం ఆరాహము ధ్యానించాలి. అన్నిటికీ అతీతంగా అరిషడ్వర్గాలను జయించేటువంటి శక్తిని ప్రసాదించి నీ పదసేవ, నీ పాదసేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. ఇక ఏ జపాలు, తపాలు, ధ్యానాలు వేటితో పని లేనటువంటి అత్యుత్తమమైనటువంటి మార్గం శ్రీనివాస నామ పద ధ్యానం. గోవిందనామస్మరణతో సకలాభీష్టాలను ప్రసాదించేటువంటి ప్రత్యక్ష వరదైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కైంకర్య పరులు కూడా అత్యంత నిష్ఠతో నిర్వర్తించవలసినటువంటి ఈ కళ్యాణోత్సవ క్రతువుకి అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామివారిని వేడుకొని రక్షాసూత్రాన్ని స్వీకరించి ఆ తదుపరి ఆఘార వైదిక ప్రక్రియ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మనం కూడా ఆ వేద మంత్రాలను భక్తితో ఆలకిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి జరుగుతున్న కళ్యాణోత్సవంలో అదిగో అక్కడ దర్భలను 4 దిశలలో పరుస్తూ హోమగుండం చుట్టూ సమస్త దేవతా పరివారాన్ని కూడా ఆవాహన చేస్తూ అగ్ని ప్రజ్వలన జరిపించబోతున్నారు కైంకర్య పరులు. యజ్ఞేశ్వరుడైనటువంటి అగ్ని సాక్షిగా జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ క్రతువులో ఆ యజ్ఞేశ్వరుడి యొక్క ఆవాహనను జరిపిస్తున్నారు కైంకర్య పరులు. ఇక్కడ మనకి ప్రధానంగా
ఆ హోమగుండం చుట్టూ సమస్త దేవతా పరివారాన్ని కూడా ఆవాహన చేసి ఆ తదుపరి విశేషమైన ఆహారవైదిక ప్రక్రియని జరిపిస్తున్నారు. నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఓం భూ సోమవాహ్యం భూరజ్ఞాంగమావాహ్యం ఓం సో ఇందుమావాహ్యామి ఓం భూర్భువస్వః చంద్రమావాహ్యామి సోమస్వేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి అభయ హస్తాన్ని స్వామివారు మనందరికీ కూడా మిత్రులక్షత్రం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృతేజమానవస్తు సప్తర్షీనాగం సుగదాం మిత్రులోకస్తత్రం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ అగ్నేః వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థ యజ్ఞస్థ భావనేస్థ పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవితపసప్నా తచ్చిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యస్య రశ్మిరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రిం యజ్ఞం నేతాగ్రే అగ్నిమతిం దత్త యుష్మానింద్రోత్తూర్యోక్తాస్త విష్ణవే నమః విష్ణోస్తు భవతి దక్షిణతా విష్ణోస్తు భవతి శ్రువాసి ధ్రువాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దేవేభ్య సుందస్వ బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానవాతమిచ్చా ప్రణయజ్ఞం దేవతావృద్ధేతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రలోకస్తత్రం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాతమిక్షా ప్రణయజ్ఞం దేవతావృద్ధేతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రలోకస్తత్రం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ ప్రజాపతిమావాహయామింద్రమావాహయమగ్నిమావాహయం సోమావాహయమగ్నిమావాహయం సోమావాహయమగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయం బ్రహ్మాణమావాహయంద్రమావాహయం వసూనావాహయం మృతమావాహయామి రుద్రానావాహయామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయామి ఆదిత్యానావాహయం విష్ణుమావాహయం భూషణమావాహయం కక్షమావాహయం కక్షదేవత సోమావాహయామి ఉపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదీశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజవాగే ప్రజాపతిష్టనరపామింద్రాష్టనపామిజ్ఞేష్టనపామి సోమాష్టనపామిజ్ఞేష్టనపాం సోమాష్టనపామిజ్ఞేష్టనపాభ్యాంజుష్టనపామి ప్రజాపతిష్టనపాం బ్రహ్మణేష్టనపామింద్రాష్టనపాం వసుభ్యోష్టనపామి మరుద్భ్యోష్టనపామి రుద్రభ్యోష్టనపామి అపాపస్పృశ ఓం శ్రీ మహావిష్ణవేష్టనపామిత్రాష్టనపాం వరుణాష్టనపామి ఆదిత్యభ్యోష్టనపామి సుభ్యాంజష్టనపాం భూషణేష్టనపామి కక్షాష్టనపామి కక్ష సోమాష్టనపామి ఔపాసనయజ్ఞాష్టనపామి యజ్ఞేభ్యో దేవేభ్యోష్టనర్పామి సర్వదేవేభ్యోష్టనర్పామి ఆజ్యంత్రిప్రతిశ్రయామి చరంత్రిప్రతిశ్రయామి అగ్నేజ్యోతిషి సమిత స్వాహ అమృతమసభారుణసి అంతర్ధర్మక్షాంతర్ధారాదయ ప్రతిష్ఠనక్ష ప్రతిష్ఠారాదయ చిక్పరిస్వాప్న త్వచ్ఛద్రేణ వైత్రేణ స్వాహ వాక్పతిస్వాప్న త్వచ్ఛద్రేణ వైత్రేణ సోత్సూర్యసరస్వై స్వాహ దేవస్థాస్వితాప్న త్వచ్ఛద్రేణ వైత్రేణ సోత్సూర్యసరస్వై స్వాహ మూలాగ్రాభ్యాంగతం సర్షేత్వా అధ్యక్ష అక్షతాజ్రిమామే గిష్టిగాధేనస్వేకాచ శతం చ సహస్రం సముద్రాష్టమధ్యంచాంతస్యాపరాధేమామే వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నేయ నమః జాతవేసే నమః సహోసే నమః అవిరప్రసే నమః పంక్తిరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐదేన్మనిస్వా నమతేన్మనిస్వా కృస్తేన్మనిస్వా దేవసవిత ప్రసుభ షష్ఠిశతసహస్రాణి సమక్షమర్భదమానయ అయంత్యత్మాత్మాజాతవర్షిరేద్యస్త వర్ధే వర్ధే జాస్మాన్ ప్రజాపశు బ్రహ్మోత్సేన అన్నాద్యేన్ సమేర్య వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతి స్వహ నిత్యాదేశానంతం ఇంద్రాయ స్వహ అగ్నే స్వహ సోమాయ స్వహ అగ్నిసోమాభ్యాగ స్వహ ప్రజాపతి స్వహ బ్రహ్మణే స్వహ ఇంద్రాయ స్వహ వసుభ్య స్వహ మరుద్భ్య స్వహ రుద్రేభ్య స్వహ అపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వహ బృహస్పతే స్వహ మిత్రాయ స్వహ వరుణాయ స్వహ ఆదిత్యేభ్య స్వహ అస్భ్యాగ స్వహ పూష్ణే స్వహ కక్షాయ స్వహ కక్షే సోమాయ స్వహ ఔపాసనయజ్ఞాయ స్వహ యజ్ఞేదేశ్వేభ్యో దేవేభ్య స్వహ సర్వదేవేభ్య స్వహ ద్రవ్యాభిహర్య తరం సావిత్ర్యా గృహీత్వా వ్యాహుతిర్జ్యోతి ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భో స్వస్వాహ ఐదేనమగ్రస్తాః నమతేనమగ్రస్తాః సరస్తేనమగ్రస్తాః దేవసవితప్రాసావీః ఓం భూతివరోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆఘారహోమాంతే సర్వంతరిపర్యాతనాత్ ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోష్యే ఐదేన్మనిస్వా నమతేన్మనిస్వా
सरस्वतेन मुनिस्वा देवप्रसवा ओम मतो देवाः वन्दनत विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां त्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः तदोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येत वृतानि पश्यसे इन्द्रसेजसका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरात् स्वाहा तद्विप्रासो वन्यवोजार्ध्रुवाग्नि दशविन्दते विष्णोर्जत्परं वरग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसविधः प्रासावीः ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు అప్సరోగణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు అప్సరోగణము
ప్రదల మహాతల రసాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమునిరుద్యవరుణవాయుగుభేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసురాసర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరవృతే జంబూ ప్లక్షకుచక్రవంచ సాగసాన్మళి పుష్కరాకాక్ష సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీలాభృతభద్రాశ్వకేతు కమాలక రమణక గురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామాసంగాతప కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకతలాపకర్షణక్రమేణ సర్వరాశ్వపకర్షంహితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టామ అతిరాప్తాప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరూపిణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృత్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలయకారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నవాన ఔర్వ వైదుల పంచార్షే ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం
సర్వాలంకారవతీం సర్వాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్గాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణైధ్రువ త్రయార్షే ప్రరానుత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీభూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం చికీర్షయా కాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాడ్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలావతీః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జీవులు ఎవరిని స్మరించినంత మాత్రాన సకల శుభాలు శీఘ్రంగా పొందగలుగుతున్నారో అలాంటి నిత్య శుభకర కళ్యాణ స్వరూపుడైన పురుషోత్తముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులను అన్నమాచార్య వంశీకులు కన్యాదానం చేయగా స్వామివారు స్వీకరించారు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షమా కనే కథనము, నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జపము. అటువంటి పరమాత్మైన స్వామివారిని శేషప్ప కవిగారు ఈ విధంగా కీర్తించారు. అటువంటి స్వామి అయినప్పటికీ వరుడిగా ఈ కళ్యాణ మండపంలో స్వామివారు వేంచేపు చేయబడ్డారు. కాబట్టి స్వామివారి యొక్క ప్రవర, అమ్మవార్ల యొక్క ప్రవరను కూడా వేద పండితులు పఠనం చేశారు, మహాసంకల్పాన్ని గానం చేశారు, తాళపాక వంశీకుల చేత కన్యాదాన మహోత్సవాన్ని జరిపించారు. ఆ తదుపరి అక్కడ మాంగళ్య ఆరాధన కార్యక్రమాన్ని సర్వమంగళా దేవత మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేసి ఆ తదుపరి స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతారు. అందరం కూడా భక్తితో వీక్షిద్దాం. సమస్త మంగళాలకు ఆలవాలమై నిలయమైన శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లకు జరుపబోయే మాంగళ్య ధారణ కార్యక్రమంతో సమస్త జగత్తుకి కూడా మంగళాలు కలగాలని మనందరం కూడా దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కళ్యాణోత్సవ కైంకర్యాల్లో కన్యాదాతలుగా పాల్గొన్న వారికి లభించేటువంటి సౌభాగ్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత దామాతప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య అన్నారు. అంటే ఏ కన్యాదాతలతో వారితో సహా వారి ముందు 10 తరాలు, వారి తరువాతి 10 తరాలు మొత్తం 21 తరాలు తరించే విధంగా
అదేవిధంగా శాంతపన వాజపేయ అశ్వమేధాది ఆప్త్యోరామ, అదేవిధంగా త్రిగుణీకృత అతిరాత్ర ఈ యజ్ఞాలు ఏవైతే శతక్రతు పుణ్య ఫలావ్యాప్త్యర్థం అన్నారు. ఈ హోమాలు, ఈ యజ్ఞాలు 100 శతక్రతువులు ఒకసారి చేయడమే కష్టమైతే 100 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుందిట అంటూ స్వామివారి యొక్క ప్రవర చెబుతూ, చూడండి స్వామివారిని వర్ణించడం ఎవరి తరం? సమస్త విశ్వము ఆయనే కదా, విశ్వాత్మకుడు ఆయన. ఈ విశ్వం మొత్తానికి ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి స్వామి యొక్క గుణగణాలు చెప్పడం అసాధ్యం. అయినప్పటికీ ధర్మానికి కట్టుబడినటువంటి స్వామి కాబట్టి, స్వామివారు పెళ్లి కుమారుడిగా ఇక్కడికి వచ్చి అనుగ్రహిస్తున్నారు కాబట్టి, పెళ్లి కుమారుడైపోయి విశ్వాంతరాత్మకుడైన విశ్వవ్యాపి అయినప్పటికీ తాను కూడా కొన్ని గుణాలను స్వీకరించి తన యొక్క ప్రవరని స్వామివారు మనందరికీ తెలియజేసి, మీరందరూ కూడా ఈ ధర్మపదంలో నడవండి, కళ్యాణము యొక్క విశిష్ట తత్వాన్ని తెలియజేస్తున్నారు స్వామివారు. ఆ స్వామికి ముందే తెలుసు, కలియుగనాథుడు కలౌ వెంకటనాయక అన్నారు. స్వామివారికి కలి వైపరీత్యం తెలుసు కదా. రాను 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 వివాహాల విషయంలో ఎటువంటి భయంకరమైన పరిణామాలు జరుగుతున్నాయో మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. వివాహానికి ఉన్నటువంటి పవిత్రత కూడా పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు నేటి కాలంలో ప్రబలమయ్యాయి. అటువంటి వాటిని దునుమాడడానికి శ్రీవేంకటేశ్వర స్వామివారు గృహస్థాశ్రమం యొక్క వైశిష్యాన్ని నేటి భక్తులకి, నేటి కలియుగ జనులందరికీ కూడా, నాయనలారా మీరందరూ ఈ విధమైనటువంటి ధర్మ మార్గంలో చరించండి, తరించండి అంటూ తాను నిత్య పెళ్లి కొడుకుగా గృహస్థాశ్రమం యొక్క ధర్మాలని స్వామివారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అదిగో స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలు. గోవింద గోవింద. ప్రజాపతిస్తామకం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధుర్యమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై తత్వాయాదాస్తం విపరేతన శ్రియ జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబయో చరుద్భ్యో దదాతి శ్రియంబసానా అమృతత్తమాయన్ భవంతి సత్యా సవిధామిదద్రౌ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణసుముహూర్తోస్మి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై తత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసుముహూర్తోస్మి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతిన్
मानसदाशास्तेजमानो हविर्भिः अहेडमानो वर्णयः बोद्धर्षं समान आयुः प्रमोषि स्वाहा तन्नोऽग्ने वरुणस्य विद्वान् देवस्य डवया श्रेष्ठाः यजिष्ठा पंडितमस्सौ जान विश्वाद्वेषांसि प्रमुत्य स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेदस्यास्यावसव्यष्टौ अवयक्षुणो वर्णं राणविः मृडिं सुहो नेदि स्वाहा त्वमग्ने अयास्यासनमनसायितः हयासन् हविमुषे यानो देहि वे जग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः तरस्ते नमगस्थाः देवदेवताप्रासाभिः ओम भूतिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं भोषे ऐतेन मनिस्वा नुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवदेवताप्रसवा इमां लाजान्ति आज्ञं विगार्य इमां लाजानाववामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागमृथेनोत्पर्जन्यस्य सुष्मेणो दष्टामृतागं मनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महेद्युषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्युबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहितेनागमृथेनोत्पर्जन्यस्य सुष्मेणो दष्टामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावधन्यायव अतिगाहे महेद्युषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्युबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागमृथेनोत्पर्जन्यस्य सुष्मेण दष्टामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावधन्यायव अतिगाहे महेद्युषः ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवदेवताप्रासाभिः ओम भूतिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धतं परिष्ठा तन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदेवताप्रसवा यदस्य कर्मणोत्तिरेदं विद्यान् महाग्रम् अग्निस्ष्टं कदा स्वाहा अग्नेः सृष्टगते सदा दावतैनां कामानां समुद्रत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नाराय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विषयेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रिवादिष्टं सर्वत्रिवादादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वासुपदे नमः वासुपदे स्वाहा जन्मात्मनम् इन्दावोदग्निस्तत्पिनरः जातवे जावचर्षण स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेश्वाजं चक्षात्मस्व स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेजन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमध्याश्रावितं वषट्कुतमतिनोक्तञ्चयज्ञे अतिरिक्तं कर्मणेक्षेणमग्नः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा कृता देवान् स्वाहा यथो शेषधीमे स्वाहा समितस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तैष्पा सप्तर्षय सप्तामप्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इन्दी सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधवनस्पतिं दर्वासस्य भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधवनस्कन्दं दर्वासस्य जीर्णं समन्तां भदशावतेना समाच समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आज्यशेषमिन्द्रायोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिपन्तां वोषधवनस्कन्दराजस्त्रिपन्तां यदक्षपदा महापदा महासाक्ष्यं स्त्रिपन्ताम् ऐदेनमगस्थानुदेनमगस्थास्तेमगस्थादि प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा प्राचान्ति देवार्भ्यो मार्जयन्तां दक्षिणायां पितरमार्जयन्तां प्रदीचां दिशग्रहाः पुष्पं मार्जयन्तां उदीचां दिशा भूषदेवनस्पतिः मार्जयन्तां ऊर्ध्वाजां यज्ञसंवत्सरो यज्ञवधर्मार्जयन्ताम् अधोधराधरे नागेभ्यो मार्जयन्तां दक्षिणतः परदेपणया पश्चिमतः परदेपणया उत्तरतः परदेपणया
श्रेष्ठा विष्णु सर्वसी पक्षता विष्णु संस्मृति प्राच्यां विष्णु सदनमसि सर्वान् समूक्ष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां पृषदयश्च दिवं गच्छ ततो नौष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानां त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सदञ्च वटसे त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वटसे त्र्यायुषम् आपोहिष्टामयो भूस्थानभूत्येतदादना महेरणाय चक्षुषे योपस्यपदमार्धस्तस्य भाजे तेन उषतीरिव मात्रः तस्मारङ्गमापोयशक्ष्या जन्मधा आपो जनेधा जनः यत्तेऽग्ने तेजस्वीनाहं तेजस्वी भूयासं यत्तेऽग्नि वर्चस्वीनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्नि हरस्वीनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान्मातोर्नवाः द्विभ्राजमानस्य समध्या समाभ्रभोरोहिदाक्षसूर्योपसन्मनसापनातु ओं च मे सदस्य मे यज्ञोपते नमश्च यतेः नं तस्मै दुर्विक्तं तस्मै ते नमः होत्रहीनं बावदर्तारूपाग्ने जातवेशे भुवान् प्रज्वलितवो नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासना निखिदन्तभया देवान् परिपूर्णन्तस्मै प्रायश्चित्तान् नेशेनान् होमकर्मात्म्यान् वै यान् तेषां नेशेनां श्रीकृष्णान् स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियात्मना प्रतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशामि अग्निपुरुषाय नमः पुराभारं निवेदयामि आज्यो भारं निवेदयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్యంలో అర్చక స్వాముల వారు ఇప్పటి వరకు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని జరిపించి నూతన దంపతులకు మంగళ నీరాజనాలను సమర్పణ చేసి ఆ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి అదిగో అక్కడ వారణ మాయిర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. 2 నారికేళాలను తాళపాక వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు దొర్లించుకుంటూ ఆడినటువంటి పూల బంతుల ఆటని మనందరం వీక్షించాం. అలనాడు ఆండాళ్ళమ్మవారు స్వామివారిని స్తుతిస్తూ గానం చేసినటువంటి పాసురాల సమాహారమే వారణ మాయిరమైతే అపురూప గుణాలకు ఆనవాలుగా ఉన్నటువంటి ఆ ఆండాళ్ళమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా సింగారాలలో ఆవిడకెవరూ పేరు పెట్టలేనట్లుగా అటువంటి అందచందాలు కలిగినటువంటి ఆ జగన్మాత చంద్రుని సోదరి అయి సర్వకళలకు ఆమె జగన్మాతగా భాసిల్లుతూ తాను అల్లినటువంటి పుష్పమాలికలను మొదట తాను ధరించి ఆ తదుపరి రంగనాథుడికి సమర్పణ చేస్తే ఎంతో ప్రీతితో స్వీకరించినటువంటి రంగనాథ స్వామివారు ఈనాడు మలయప్ప స్వామి అయి ఆ తల్లి పాసురాలను గానం చేసిన తదుపరి మరలా అదే వైభవాన్ని ఇక్కడ మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారి
మెడలో ఉన్నటువంటి పుష్పమాలికని ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తే మరలా అమ్మవారు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికను స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. పుష్పమాలికా పరివర్తనం అన్నారు. ఈ పుష్పమాలికా పరివర్తనంలో స్వామివారి గళసీమలో పుష్పమాలిక ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తే ఆ తదుపరి భూదేవి అమ్మవారికి అలంకరణ చేస్తారు. హరివార్తలెరుగు వారికి హరిపదములు తలచు వారి కనవరతంబున్, హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. హరిలీలలు అర్థం చేసుకుంటూ హరిచరిత్రలు ఆలకిస్తూ హరి చరణాలను స్మరిస్తూ గనక ఉంటే మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన ఆవేదన లేకుండా నేను కాపాడతానని స్వామివారు అభయమిస్తున్నారట. అందుకే విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడేదే వేదంబులు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్మకుడు, విష్ణువు విష్ణుడని వెదకవో మనసా అన్నారు అన్నమయ్య. మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా వేద విహితాలు గనక అయితే ఆ వేదమంతా విష్ణుమయమే, విష్ణువే వేదము, విష్ణువే విశ్వము అన్నారు అన్నమయ్య. జనన మరణాది షడ్వికారాలు లేనివాడై తన యథార్థ ఆత్మజ్ఞాన స్వరూప స్వభావాల నుంచి ధర్మపదం నుంచి ఎన్నడూ పక్కకి తప్పుకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి భగవానుడు అచ్యుత స్వరూపంగా ఆరాధింపబడుతున్న స్వామికి పుష్పమాల పరివర్తనానంతరం అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని కైంకర్య పరులు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి నూతన దంపతులకు మంగళ నీరాజనాలను అతిథి సత్కారాలను అందజేస్తారు. గోవింద గోవింద. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు, పెట్టనే పెద్ద తురుము.